బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలం ఈ లోకములో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలం ఈ లోకములో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి, కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులాపు చెట్టు మరణానికి ముందు, పాపులకు చోటు లేదు పరలోకమునందు. అందుకే మార్పు చెందు మరణానికి ముందు, యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడుగబడిన వారికి గొర్రె పిల్ల విందు, కడుగబడిన వారికి గొర్రె పిల్ల విందు. నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలో మరి హేమంత్ స్టీఫెన్ ఉన్నాడు. ఈయన మరి భయావల సేనాపవానికి బంధువు అవుతాడు ఈ అబ్బాయి. మరి ఒకడే కొడుకు, మరి దేవుని సమర్పించుకొని దేవుని సేవ చేస్తాడు. ఒక పల్లె చరణం పడతాడు. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంగము లేని గ్రామం అసలుండకూడదు. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంగము లేని గ్రామం అసలుండకూడదు. ఇదే 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 నా లక్ష్యం, ఇదే 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 మా ఆశయం. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంగము లేని గ్రామం అసలుండకూడదు. ఈ లక్ష్య సాధనలో నే లక్ష్య పెట్టను నా ప్రాణం, సిలువను మోయుచు శ్రమలు సహించుచు. ఈ లక్ష్య సాధనలో నే లక్ష్య పెట్టను నా ప్రాణం, సిలువను మోయుచు శ్రమలు సహించు
చించుచు సాగెదము మను ముందుకు సాటెదము సువార్తను సాగెదము మను ముందుకు సాటెదము సువార్తను వస్తులైనా ఉంటాగాని ప్రభువు సేవను విడువను నేను నిందలైనా మోస్తాగాని నీటు ఎప్పుడు విడువను నేను వస్తులైనా ఉంటాగాని ప్రభు సేవను విడువను నేను నిందలైనా మోస్తాగాని నీటు ఎప్పుడు విడువను నేను సాగెదము మను ముందుకు సాటెదము సువార్తను సాగెదము మను ముందుకు సాటెదము సువార్తను యేసురాజుకు ముందుగా సాగిపోచుండగా నిండగా మనగండగా కొండగా తన అండగా యేసురాజును ముందుగా సాగిపోచుండగా నిండగా మన అండగా కొండగా తన అండగా సాగెదము మను ముందుకు సాటెదము సువార్తను సాగెదము మను ముందుకు సాటెదము సువార్తను సువార్త అందని ఊరు ఉండనే కూడదు సంగము లేని గ్రామం అసలుండకూడదు ఇదే 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 మా లక్ష్యం ఇదే 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 మా ఆశ్రయం ఇదే 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 మా లక్ష్యం ఇదే 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 మా ఆశ్రయం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఈ యొక్క ముదిగుబ్బ మండలంలో ఈ బ్రహ్మదేవ గ్రామానికి దేవుడు మమ్మల్ని నడిపించాడు. నేను నిజంగా చెప్తున్నా, ఈ గ్రామం కొరకు మరి 2015వ సంవత్సరం నుంచి ఎప్పుడైతే రాజకీయాలు వదిలిపెట్టేసి దేవుని సేవకు వెళ్ళానో, నేను అబద్ధం చెప్పడం లేదు, నేను నిజంగా మాట్లాడుతున్నా. ఈ గ్రామం కొరకు ప్రతిరోజు కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ గ్రామం నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి గ్రామం. ఈ గ్రామం ప్రజలు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చిన్నలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎంతో మరి ప్రేమ ఆప్యాయతలు చూపించేటటువంటి వారు ఉన్నారు ఇక్కడ. ముఖ్యంగా మరి ఆదినారాయణ కుటుంబం అయితేనేమి, తర్వాత మన ఎంపీటీసీ నారాయణ కుటుంబం అయితేనేమి, అదేవిధంగా మరి నారాయణ స్వామి కుటుంబం అయితేనేమి, అదేవిధంగా లక్ష్మయ్య కుటుంబం అయితేనేమి, ఇప్పుడున్నటువంటి రమేష్ కుటుంబం అయితేనేమి, రామచంద్ర కుటుంబం అయితేనేమి, మరి అనేక మంది ఈ గ్రామంలో నారాయణ మరి కుటుంబం అయితేనేమి, ఈ గ్రామంలో చాలా మంది మరి ప్రజలు నన్ను ఎంతో అభిమానించేటటువంటి వారు. కాబట్టి ఆ ఉద్దేశంతో దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఈ గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మంచి ఆరోగ్యం ఇవ్వండి, మంచి పంటలు పండాలి, మరి ఆ గ్రామాన్ని దీవించాలి, ఆశీర్వించాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే ఈ రోజు నేను ఈ గ్రామానికి రావడానికి కారణం ఏమంటే, ముదిగుబ్బలో మరి యేసు కృపామందిరం ప్రారంభించబడింది. మరి దేవుని సేవకులు పిలుపు, మరి అదేవిధంగా అమృతమ్మ భార్యాభర్తలను పరిచయం చేద్దాం. వారు కూడా మరి సాయంకాలం ఆదివారం ఈ గ్రామానికి వచ్చి మంచి మాటలు, ఇది ఎవరిని ఉద్దేశించి ఒకరిని విమర్శించేటటువంటి మాటలు కాదు, మనం వెళ్తున్నటువంటి మార్గము, ఏ మార్గంలో వెళ్తున్నాం, ఎలా వెళితే ఇక్కడ నుంచి ఎలా వెళితే ముదింపుకు వెళ్ళాలో అలాంటి మార్గంలో వెళితేనే మనం ముదింపుకు వెళ్తాం. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నుంచి మనం ముదింపుకు వెళ్ళాలి అంటే, రైట్ వేలో వెళ్ళాలి అంటే హుసేనపురము, రాళ్ళనంతపురము, జొన్నకొత్తపల్లి మీదుగా ముదింపుకు వెళ్ళచ్చు. లేదు ఇంకా కొంచెం ఉంటుంది ఖాళీ అడ్డదారి, దాంట్లో వెళ్ళాలంటే కారు వెళ్తుందే, వెళ్ళలేదు. కాబట్టి రైట్ వేలోనే వెళ్ళాలి. కాబట్టి ఈరోజు నేను చెప్పేది ఏమంటే, దేవుడు ఒక్కడే,
ఆ ఒక్కడైనటువంటి దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఆకాశము ఎలా వచ్చింది, భూమి ఎలా వచ్చింది, సూర్యుడు చంద్రుడు ఎలా వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే ఇవన్నీ కూడా ఆయన మాట ద్వారా కలుగజేయబడ్డాయని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని యొక్క మాట చే ఈ సృష్టి సృష్టించబడింది, అది మనము తెలుసుకోవాలి. అయితే దేవుడు మనిషిని మాత్రము మాట చేత సృష్టించలేదు. ఆయన ఈ నేల మంటిని తీసుకొని తన స్వహస్తాలతో తయారు చేసి తన ఊపిరినిచ్చి జీవింపజేశాడని వాక్యం సెలవిస్తా ఉంది. అంటే మనిషి యొక్క నాసికారంధ్రంలోనికి జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ అని వ్రాయబడింది. అందుకనే ఇది మట్టితో చేసినటువంటి దేహం కాబట్టి మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవుని యొద్దకు వెళ్ళాలి. అంటే ఎవరైతే మనకు ఆత్మనిచ్చాడో ఆ మనకిచ్చిన ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయన తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఎవరికైనా సరే ఒక విషయము, ఒక సెల్ ఫోన్ మనం తీసుకుందాం. ఒక సెల్ ఫోన్ తీసుకుంటే దాన్ని ఎలా మనము ఆపరేట్ చేయాలో మనకు ఒక మాన్యువల్ కార్డు ఇస్తారు. నీ ఇష్టం ఏదైనా సరే, ఒక వెహికల్ కార్ తీసుకున్నా, ఒక ఇంట్లో గ్యాస్ స్టవ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా అది ఎలా వాడాలో ఒక మాన్యువల్ మనకు ఒక బుక్ ఇస్తారు, అది వాడే విధానం. కాబట్టి ఇప్పుడు మనిషిని దేవుడు సృష్టించాడు, ఈ భూమి మీద సృష్టించాడు. కాబట్టి మనిషి భూమి మీద ఎలా జీవించాలో ఆ యొక్క సృష్టికర్తను మనం తెలుసుకుంటే మనం ఖచ్చితంగా సరైన మార్గంలో నడవగలం. ఆనాడు ఆదామును తయారు చేసిన తర్వాత దేవుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని సాటి అయిన సహకారిగా ఒక స్త్రీని తయారు చేయాలని ఆలోచన కలిగి మళ్ళీ మట్టితో తయారు చేయలేదు స్త్రీని. ఆదాము యొక్క ప్రక్కటెముక అంటే పురుషుని యొక్క ప్రక్కటెముకను తీసి మాంసముతో పూడ్చి స్త్రీని తయారు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే వాక్యం అంటుంది భార్యాభర్తలు ఏక శరీరము అని. ఈరోజు ఆదినారాయణ భార్య మరి ఆదినారాయణ యొక్క ప్రక్కటెముక, వారు ఇద్దరు కాక ఏక శరీరం అని బైబిల్ సెలవిస్తా ఉంది. ఎప్పుడైతే దేవుడు మరి స్త్రీని తయారు చేసి ఆదాము యొద్దకు పిలుచుకొని వచ్చినప్పుడు ఏమంటారంటే నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసమ్మ, నీవు నరుల నుండి తీయబడిన నారి అనబడదువు. కాబట్టి తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకున్న వారు ఏక శరీరం ఇంద్రుని వ్రాయబడింది. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏక శరీరము. ఈరోజు భార్యాభర్తలు మరి ఏక శరీరం అన్నప్పుడు ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకు భార్యాభర్తల్లో గొడవలు వస్తున్నాయి? నెలకే, వారానికే, 10 రోజులకే భర్తను భార్య చంపుతా ఉంటే భార్యను భర్త చంపుతారు, కుక్కర్లో వేసి ఉడికిస్తా ఉన్నారు, అసలు పిల్లలు చంపుతున్నారు తల్లిదండ్రులు. ఎందుకు కారణం? ఈ లోకమంతా కూడా దుష్టుని చేతిలో ఉన్నది. కాబట్టి ఆ దుష్టుని చేతిలో నుంచి నీవు నేను విమోచించబడాలి. కాబట్టి ఆనాడు ఆదాము అవరిద్దరిని కూడా దేవుడు తయారు చేసి వారిని ఆశీర్వదించాడు. మొట్టమొదటిగా వారితో పలికిన మాట ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి ఏలమని దేవుడు అధికారం ఇచ్చాడు. ఎవరికి? ఆదాము అవ్వకి. ఈ సృష్టి అంతా కూడా ఒక పురుషుడు ఒక స్త్రీ కలయిక వల్లే ఈ రోజు ఉన్నటువంటి 750 కోట్ల మంది. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మన కులాలు లేవు, మతాలు లేవు, మనం పెట్టుకున్న కులాలు మతాలు అందరము ఒక్కటే అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మనం కోతుల ద్వారా రాలేదు, శబ్ద తరంగాల ద్వారా రాలేదు. ఈరోజు మనం ఆలోచన చేస్తే మా నాయన 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 ఎక్కడికెళ్ళిపోతాను ఒకసారి ఆలోచన చేసుకొని కూర్చొని. కాబట్టి నిన్ను నన్ను పుట్టించినటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయనను నీవు నేను తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీద మనం బ్రతకగలిగితే 70, 80, 90, 100, 120 సంవత్సరాల కంటే ఎక్కువ బతకం. తర్వాత ఈ దేహాన్ని వదిలేయాల్సిందే. ఎప్పుడైతే ఆత్మ బయటికి వెళ్ళిపోతుందో దేహాన్ని ఒక్క నిమిషము కూడా ఇంట్లో పెట్టారు. ఎత్తరా బయటికి అంటారు? అసలుకి అంటామా? ఎంత సంపాదించిన మన తోపుదుర్తి భాస్కరన్న గారు నిజంగా చెప్తున్నారు, 300 ఎకరాల భూమిలో 200 ఎకరాలు సాగు చేస్తున్నాడు ఆయన. దాదాపుగా 100 ఎకరాల్లో చెట్లు పెట్టినాడు. 7,000 చినా చెట్లు పెట్టాడు ఆయన. డబ్బు, సమృద్ధిగా డబ్బు ఉంది ఆయనకి. మరి ఏమైంది చెప్పు? అన్నీ వదిలి వెళ్ళిపోయాడు. మంచి పాట పాడింది అమృతమ్మ. మనం సంపాదన కోసం పుట్టలేదు. ఖచ్చితంగా మనం బ్రతకాలి అంటే సంపాదన అవసరమే, ఎంత అవసరమో అంతే అవసరం. కాబట్టి నిజంగా నాకు ఆ విషయం మన మండలానికి ఆయన ఎంతగానో మరి తోపుదుర్తి కవితా భాస్కర్ రెడ్డి గారు మరి మాజీ జెడ్పీ చైర్మన్, ఆమె చైర్మన్గా ఉన్నప్పుడు
మరి మన ప్రాంతానికి ఎన్నో నిధులు ఇచ్చి వారు సహాయం చేశారు. నిజంగా మన ఆయన గుండెపోటుతో మన పోయిన వారం 12వ తారీఖు చనిపోయినప్పుడు నిజంగా నేను ఎంతగానో బాధపడ్డాను, ఎంతగానో హృదయంలో విచారించాను. అయినా వారికి వెళ్ళి ఆ కుటుంబానికి నేను సువార్త కూడా చెప్పాను. ఎందుకంటే నేను చెప్పవలసిన మాటలు చెప్పకపోతే రేపొద్దున అది నేను దేవుని దగ్గర లెక్క చెప్పాలి. కాబట్టి ఈరోజు ఈ బీడిమరి గ్రామం ఉన్నటువంటి మీ అందరికీ కూడా దేవుని మాటలు చెప్పాలన్నటువంటి ఆ యొక్క ఆలోచన తపన తప్ప ఏదో ఇంకొకటి కానే కాదు. కాబట్టి దేవుడు ఒక్కడే. ఆనాడు ఆదాము అవ్వను ఇద్దరిని కూడా ఆశీర్వదించారు. అంటే దేవుని మాట విన్నంత వరకు వాళ్ళు బాగున్నారు. దేవుని మాట వాళ్ళు దేవుడు చెప్పాడు ఏదైనా తోటలో ఇవన్నీ మీరు తినచ్చు, ఇది మాత్రం తినకూడదంటే ఏదైతే తినకూడదని పండు తిన్నారు పాపం ప్రవేశించింది. ఆ పాపం వల్ల ఈ యొక్క మనిషిలోనికి లోకంలోనికి మరి ఏమొచ్చిందంటే పాపం వచ్చింది. ఎప్పుడైతే పాపం వచ్చిందో మనిషికి దేవునికి ఎడబాటు అయిపోయింది. కాబట్టి తిరిగి మళ్ళా దేవుడు తన ప్రజలను తన యొద్దకు పిలుచుకోవాలని ఆ పాపాన్ని పరిహరించడానికి తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపించాడు. ఆయన పురుషుడు స్త్రీ కలయిక వల్ల ఆయన పుట్టలేదు. పరిశుద్ధాత్మ చేత కన్యక గర్భములో పురుషుని ప్రమేయము లేకుండా ఈ ప్రపంచములో పుట్టినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. ఎందుకంటే మనుషుల యొక్క పాపాలు పోవాలి అంటే మనిషి రక్తమే చిందించాలి. మనం మామూలుగా ఏం చేస్తామంటే కోళ్ళను మేకలను లేదా పొట్టెలను మనం పాపాలు పరిహరించుకోవడానికి మనం కోస్తా ఉంటాం. కాదు బైబిల్ చదివితే అర్థమైంది నాకు. మనిషి పాపం పోవాలి అంటే మనిషి రక్తమే చిందించాలి. అది ఎవరిదై ఉండాలి అంటే పరిశుద్ధుడైనటువంటి రక్తము, ఏ పాపము లేనిటువంటి రక్తమై ఉండాలి. కాబట్టి ఆయన పరిశుద్ధుడని పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన ఈ సర్వమానవాళి పాపములను పరిహరించడానికి ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరం అనేకమైనటువంటి పరిచర్య చేశాడు. ఆయన ఏ గ్రామానికి వెళ్ళినా రోగగ్రస్తులను స్వస్థపరిచాడు, దయ్యముల చేత పీడించబడుతున్న వారిని విడిపించాడు, అనేక మంది భయము చేత ఉన్న వారిని విడిపించాడు, మరి గుడ్డి వారికి చూపునిచ్చాడు, కుంటి వారికి నడకనిచ్చాడు. ఒక స్త్రీ 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడతా ఉంటే ఆమె ఏమనుకుందంటే ఆయన యేసయ్య వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగుపడతాను అనుకుని ఆమె నమ్మి వచ్చి ఆ యొక్క వస్త్రపు చెంగు ముట్టి స్వస్థపడినట్లుగా చూస్తూ ఉన్నాం. అట్లా అనేకమైనటువంటివి ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు దేశంలో రక్తము చిందించాడు. ఎవరి కోసం అంటే నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి పాపములను పరిహరించడానికి. ఇది ఎవరైతే నమ్ముతారో ఈ సత్యాన్ని, అవును నేను పాపిని, మనం జన్మతః పాపములు పుట్టాం. ఎందుకంటే ఆనాడు మన మూల పురుషులైనటువంటి ఆదాము అవ్వలు పాపం చేశారు కాబట్టి ఆ పాపము కంటిన్యూగా వస్తానే ఉంది. అయితే నువ్వు యేసుక్రీస్తు ప్రభువును హృదయంలో విశ్వసించి ఏమని విశ్వసించాలి? నా పాపముల కొరకు ఆయన చనిపోయాడు, నా పాపముల కొరకు సమాధి చేయబడ్డాడు, నా పాపముల కొరకు ఆయన తిరిగి లేచాడు, త్వరగా రాబోతున్నాడని నమ్మి ప్రార్థన చేస్తే నీవు రక్షించబడతావు. నీ కుటుంబంలో సంతోషము, సమాధానం, నెమ్మది ఉంటుంది. ఈరోజు మీరు చూశారు నన్ను, అసలు విపరీతమైనటువంటి కోపం, మందు లేకుంటే అసలు విపరీతంగా మందు దాగి విపరీతంగా గలాట్లు ఎన్నెన్నో చూశారు ఇక్కడ. అయితే అవన్నీ కూడా నన్ను దేవుడు ఏం చేశాడంటే నా హృదయాన్ని మార్చాడు. ఎందుకంటే ఈ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది మన హృదయం. ఆ హృదయాన్ని మార్చేది ఎవరు అంటే దేవుడే మార్చాలి. మాంసపు హృదయాన్ని ఇచ్చి రోజు దేవుడు అనేకులకు దేవుని యొక్క మాటలను మరి నన్ను పంపి ఆయన మాటలను అనేకులకు వినిపింపజేస్తూ ఉన్నాడు. నేను ఎక్కడ సిగ్గుపడడం లేదు. ఎందుకంటే నేను ఒక మంచి మార్గంలో నడుస్తూ ఉన్నాను. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని యేసుక్రీస్తు చెప్పినట్టుగా ఆయన సత్యాన్ని, ఆయన మార్గాన్ని, ఆయన జీవాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ కూడా యేసుక్రీస్తు నేను పరిచయం చేయాలనేటువంటి ఆశ తప్ప ఏదో మరి కులాన్ని, మతాన్ని మారమని చెప్పడానికి నేను రాలేదు. ఈరోజు చాలామంది త్రాగుడుకు అలవాటు అయిపోయినారు, చాలామంది జూదానికి, చాలామంది మరి ఈ యొక్క కంప్యూటరు, ఈ సెల్ ఫోన్లో గేములు ఆడి మరి యవ్వన బిడ్డలు చూడరాని దృశ్యాలు చూసి అనేక మంది సాతాను యొక్క కబంధ హస్తాలు ఇరుక్కొనిపోయి చనిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు చాలామంది. వాటన్నిటినీ కూడా విడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడని చెప్పడానికి మాత్రమే ఈ గ్రామానికి వచ్చి ఆయన మాటలను మేము
ప్రకటిస్తున్నాం తప్ప వేరొకటి కాదు. కాబట్టి మమ్మల్ని మరి ఆహ్వానించి ఎంతో ప్రేమతో ఆహ్వానించినటువంటి ఆదినారాయణ కుటుంబానికి నేను ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వారి భార్యను బట్టి నేను దేవునికి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వారికి ఇచ్చినటువంటి ఇద్దరి కుమారులను బట్టి, మరి జగన్ బట్టి, సత్యని బట్టి, వారి కుటుంబాలను బట్టి, వారికి ఇచ్చిన ఉద్యోగములను బట్టి కూడా ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని ఇంకా దీవించి ఆశీర్వదించి ప్రాంతంలో అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా ఉండులాగా నా కుటుంబాన్ని దేవుడు ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మరి నారాయణ మాజీ సర్పంచ్, ప్రజెంట్ ఎంపీటీసీ, ఆయన కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అదేవిధంగా నారాయణ స్వామి వారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అదేవిధంగా లక్ష్మయ్య కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అదేవిధంగా నాగయ్య కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఏ బంధకాల్లో ఉన్నారో ఆ బంధకాల నుంచి దేవుడు వారిని విడిపించునుగాక. అప్పుల ఊపిలో ఉన్న వారిని దేవుడు లేవనెత్తునుగాక. త్రాగుబోతు ఆత్మలను దేవుడు మార్చునుగాక. విభిచార ఆత్మలను దేవుడు లయము చేయునుగాక. భయము చేత ఆవరించబడిన ఆత్మలను విడిపించునుగాక. రాత్రిపూట నిద్ర లేకుండా చేస్తున్నటువంటి చీకటి క్రియలు యేసు నామములో లయము చేయబడునుగాక. ఈ గ్రామంలో పనిచేస్తున్న ప్రతి విధమైన అంధకార చీకటి క్రియలు యేసు క్రీస్తు నామములో లయము చేయబడునుగాక. తండ్రి, నీ మహిమను ఈ గ్రామంలో కుమ్మరించండి. 10 సంవత్సరాలుగా ఈ గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఒక మంచి మందిరాన్ని కట్టుకోవడానికి, నీ మాటలు ప్రకటించడానికి మీ కృపను మీరు కుమ్మరించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మంచి మనసుతో మరి నాయన ఆదినారాయణ ప్రభు స్థలాన్ని ఇవ్వడానికి కూడా తండ్రి మంచి మనసు ఇచ్చారు. అందును బట్టి కూడా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఇక్కడ ప్రతిరోజు కూడా ఆదివారం సాయంత్రం ప్రభా నీ యొక్క ఆరాధన జరుపుకోవడానికి మీరు నాయన మీ కృపను కుమ్మరించి తండ్రి మీరే మార్గము సరళము చేయమని వచ్చినటువంటి బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దైవజనుల ప్రభా పిలుపును బట్టి, నేను అమృతమ్మను బట్టి మీకు వందనాలు. యవ్వన బిడ్డలు ప్రభా తండ్రి లోకం వైపు చూడకుండా నీ వైపు చూస్తూ అనేక మందిని నీ మార్గంలో నడిపిస్తున్నారు. వారిని కూడా దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. వారికి ఇచ్చిన సంఘాన్ని బట్టి కూడా వందనాలు ప్రభా. హేమంత్ స్టీఫెన్ యవ్వన బిడ్డ ప్రభా తండ్రి సమస్త లోకాన్ని పెంటగాయించుకొని ప్రభా నీ యొక్క రాజ్యములో వాడబడుతున్నాడు. మా మధ్యకు వచ్చిన అన్నమ్మ కూడా జ్ఞాపకం చేసుకోండి. నాయనా నీ సువార్త ప్రకటించడానికి ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చింది ప్రభా. ఆమె కుటుంబాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ప్రభా ఈ ముదిగుప్ప మండలంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ దీవిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. ఒక వాక్యం చదువుదాం, ఒక వాక్యం చదివి ముగిద్దాం. బైబిల్ ఒక వాక్యం చదివి ముగిద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి. ధనవంతుడొకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చగలగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నీళ్ళెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొలను నీళ్ళలో నుంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించడని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నది అని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నిన్ను వేడుకొనుచున్నాను. అందుకు అబ్రహాము, వారి వద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహాము, అలాగనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదరని చెప్పాను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో
చెప్పినను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఒక ధనవంతుడు లాజరు గురించి మనం చదువుకున్నాం. ధనవంతుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు చాలా సుఖంగా జీవించాడు. దరిద్రుడు చాలా కష్టంగా జీవించాడు. ఆ ధనవంతుని యొక్క బల్ల మీద ఆ రొట్టె ముక్కలు తిని బ్రతికాడు. అయితే దేవుని తెలుసుకున్నాడు. ఇద్దరు చనిపోయారు. దరిద్రుడైనటువంటి లాజరు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. అబ్రహాం రొమ్మున అనుకున్నాడు. ధనవంతుడికి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. పాతాళంలో ఏముందంట? నరకయాతన. ఒక నీటి చుక్క కోసం వేదన పడుతున్నట్లుగా చూస్తా ఉన్నాం. అప్పుడు ధనవంతునికి గుర్తుకొచ్చింది. ఏమని? లాజరు నెమ్మదిగా ఉన్నాడు, నేనేమి యాతన పడుచున్నాను, ఒక చుక్క నీటి బొట్టును అడుగుతున్నాడు. అయితే అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నువ్వు దేవుని మాటలు లెక్క చేయలేదు, నీ ఇష్టానుసారం నువ్వు బ్రతికావు, జీవించావు, కాబట్టి నీకు తప్పదు అని. అప్పుడు అంటాడు ఏమనంటే, నాకు 5 ఉన్నారు ఇంకా, నాకు మా ఊర్లో నా అన్నదమ్ములు, వారికి నేను చెబుతాను, నన్ను పంపించు అంటే ఆ విషయం చెప్పడానికి అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, అనేక మంది పాస్టర్లు ఉన్నారు. ఈరోజు ఈ ప్రాంతాన్ని నడిపించేటువంటి పిలిప్పు, అమృతమ్మ కేవలం ఈ దేవుని యొక్క ఈ మాటలను పట్టుకొని ఆ మాటలు చెప్పాలి. ఈరోజు నేను దేవుని సేవకునికి, ఎందుకంటే ఈ మాటలు చెప్పాలి. చెప్పకపోతే రేపు పొద్దున దేవుని దగ్గర నేను సమాధానం చెప్పాలి. నీకింత క్లోజ్గా ఉన్నారు, నీకింత దగ్గరైనటువంటి నీ వారికి, నీ స్నేహితులకి, నీ బంధువులకు నువ్వు ఎందుకు చెప్పలేకపోయావని అడిగినప్పుడు మేము సమాధానం చెప్పాలి. అప్పుడు లేదు ఇంక ఇక్కడి నుంచి పోయేదానికి అవకాశమే ఉండదు అని అక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క మాటలు గుర్తుపెట్టుకోండి. మనము బ్రతికి ఉన్నప్పుడే ఒకసారి ఆలోచన చేయాలి. ఓహో, నన్ను ఎవరు సృష్టించారు, నన్ను ఈ భూమి మీద ఎవరు పుట్టించారు అనేటువంటిది ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. అప్పుడు మనకు ఆలోచన కలుగుతుంది. ఇప్పుడు చాలా మంది నాకు క్వశ్చన్ అడుగుతాను, మీకు చెప్పండి, కోడి ముందా గుడ్డు ముందా? అదుతో నేను నీకు బైబిల్లో చూపిస్తా. ఇప్పుడు మీరు చెప్పండి, ధైర్యం చెప్పండి, కోడి ముందా గుడ్డు ముందా? మీకు చెప్పండి, ఒకటి గుడ్డు ముందని చెప్తున్నాడు. కానీ బైబిల్లో దేవుడు రాయించాడు, ఏమని రాయించాడంటే, సమస్త జంతువులను, పశువులను, భూమి మీద ప్రాకి ప్రతి జీవిని కూడా నోటి మాట ద్వారా కలుగజేశాడు. అంటే అర్థమేమి? కోడే ముందు, కోడి తర్వాతనే గుడ్డు. బైబిల్ ఉన్నమాట, నేను చెప్పే మాట కాదు. కాబట్టి ధైర్యంగా ఇదేమి ఆషామాష గ్రంథం కాదు, ఇది పరిశుద్ధ గ్రంథం. ఉన్నది ఉన్నట్టు దేవుడు రాయించాడు దీంట్లో. కాబట్టి కోడి ముందు అనే దానికి ఇది నిదర్శనము. శాస్త్రవేత్తలు కూడా ఇది సత్యం నిరూపించారు. కోడి ఉంటేనే గుడ్డు వచ్చింది బయటికి కదా. మరి చెట్టు ముందా విత్తనం ఉందంటే చెట్టు, ఆ చెట్టును ఎవరు పుట్టించారంటే దేవుని యొక్క మాట చేత. ఆ చెట్టు ఎక్కడుంది? భూమిలో నుంచి ఉంది. దేవుడు భూమికి ఆజ్ఞ ఇచ్చాడు, ఏమని? నీవు చెట్లను పుట్టించు. బైబిల్లో ఉన్నమాట. కాబట్టి ఆ భూమిలో ఉంటేనే ఆ చెట్టు బ్రతకగలుగుతుంది, లేకపోతే ఏమవుతుంది? చచ్చిపోతుంది. ఎందుకు? ఆ భూమి పుట్టించింది కాబట్టి. చేపలు ఎక్కడ ఉండాలి? ఎందుకు? నీళ్లు చేపలు పుట్టించాయి కాబట్టి చేపలు నీటిలో ఉండాలి, లేకపోతే ఏమైపోతాయి? చేపలు చచ్చిపోతాయి. మరి మనిషి ఆ చదువు ఒక్కటే, ఆదికాండం 1వ అధ్యాయం 26-27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. చాలమ్మా. కాబట్టి దేవుడు మనిషిని సృజించాడు. కాబట్టి దేవునితో మనం సహవాసం ఉండాలి. లేదంటే మనము భౌతికంగా బ్రతికిన ఆత్మీయంగా మనము సచ్చిన వారమే. సింపుల్ లాజిక్ అండి. చేపలు నీటిలో ఉంటేనే బ్రతుకుతాయి, చెట్టు భూమిలో ఉంటేనే అది బ్రతుకుతుంది. మనము కూడా దేవునితో సంబంధం కలిగి ఉంటేనే ఆత్మీయంగా మనం బ్రతకగలము. లేదంటే ఈ భూమి మీద బ్రతికిన ఎన్నో బాధలు చూస్తున్నాం. ఏ కుటుంబంలో చూసిన బాధ, అప్పు,
సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, రోగాలు, ఇవన్నీ కారణాలు. ఎందుకంటే మనం దేవుని మర్చిపోయి, ఇంతకుముందు వర్షం కావాలంటే దేవుని అడుగుతామంటే ప్రభువా దేవా వర్షం కురిపించమని. ఇప్పుడు ఆ మాటే దేవుణ్ణి అడిగేటటువంటి వాళ్ళే లేరు. చాలా మంది ఇన్సూరెన్స్ చూస్తున్నా చాలా మంది. కాబట్టి ఈ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువును మీకు పరిచయం చేయాలనే ఈ గ్రామానికి వచ్చి మాట చెప్పడం జరిగింది. బైబిల్ అంటుంది, ఆ మాట కూడా చదవమ్మా. రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదివి పిలుపు ప్రార్థన చేస్తాడు. రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి యేసయ్యను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. చాలమ్మ. దేవునికి మహిమ కలుగును గాక. మరి చివరిగా మరి పిలుపు ప్రార్థన చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని అందరినీ చూడడం నాకు ఎంతో సంతోషం. మీరు ఎంతగానో ప్రేమించి మాకు ఈ ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబానికి, అలాగే మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి చెప్పడానికి ఏం లేదు. మరి అయ్యగారిని, మీ ఫ్రెండ్ని ఇక్కడే చూస్తూ ఉన్నారు. మరి ఎంతగానో ఆయన రాజకీయాల్లో ఉండి ఎంతగానో ఆయన అభివృద్ధి పొంది ఇక్కడ అంతా మంచి కార్యాలు చేసి, అందులో నుంచి ఏమీ లేదు. మరి చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉంటానని చెప్పేసి ఆయన డిప్రెషన్లో వెళ్ళిపోయి చనిపోవాలనుకునే పరిస్థితిలో వెళ్ళిపోయారు. ఆయన చనిపోవాలి అని రైల్వే ట్రాక్ దగ్గర నడుచుకుంటూ పోయేటప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దర్శించారు. దర్శించి, ఇదిగో భయపడకుము, నేను నీకు సహాయం చేస్తాను, దిగులు పడకము, నీ దేవుడినై ఉన్నాను అని ఆయనతో మాట్లాడి, ఇదిగో నేను సహాయం చేస్తానని చెప్పి బయటికి తీసుకుని వచ్చారు. లేదంటే ఈ రోజున ఇక్కడ మీకు అందరికీ కనబడేవారు ఆయన కారు. దేవుడు ఆయన దర్శించాడు కనుక మరి ఆయన గురించి మాకంటే మీకే ఎక్కువ తెలుసని నేను అనుకుంటున్నాను. మరి ఎంత కోపిష్టో మేము కూడా చూసాం. కానీ ఈ రోజు ఇక్కడ ఆ రోజు చూసినటువంటి వ్యక్తి వేరు, ఈ రోజు చూస్తున్నటువంటి వ్యక్తి వేరు. హల్లెలూయా. మరి అంతగా దేవుని నమ్ముకున్న తర్వాత ఇలాగ మారుతారా? ఇది కులం కాదు, ఇది మతం కాదు, కానీ కేవలం మార్గం. ఎంతో మంది మార్గం తెలియక ఇది మతానికి, ఇది కులానికి, లేదంటే మా మతం మారుస్తున్నారని కేవలం లేనిపోని మాటలతో ఇది చేస్తా ఉన్నారు తప్ప దానివల్ల ఏమి లేదు. కానీ మార్గాన్ని నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చారు. కేవలం నీవు చేసిన పాపం, నేను చేసిన పాపం అంటే ఏంటి అని అడగొచ్చు. పాపం అంటే ఏం పెద్ద దొంగతనం చేయనవసరం లేదు, వ్యభిచారం చేయనవసరం లేదు, తాగనవసరం లేదు. దేవుని ఆజ్ఞ అంటే చెప్పినటువంటి మాటను వినకపోవడమే ఆజ్ఞ అతిక్రమమే పాపం అంట అని బైబిల్లో రాసి ఉంది. అలా ఆజ్ఞ అంటే దేవుడు ఏం చెప్పాడు? నువ్వు పాపం చేయొద్దు, ఇతరులది ఆశించొద్దు, దొంగతనం చేయొద్దు, ఏంటంట ఇతరులది ఏది కూడా ఆశించొద్దు, నీవు కష్టపడి బ్రతుకు అని ఆయన చెప్పాడు. అదే నిజమైన అంటే ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఆ ఆజ్ఞను మర్చిపోయి మనము ఈరోజు చాలా విధాలుగా పాపంలోనికి మునిగిపోయాం. కాబట్టి ఆ పాపం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. ఆ పాపంని పోవాలంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా ఎవరైతే కడగబడతారో వారు ఖచ్చితంగా పరలోకానికి, పాపం కడగబడి పరలోకానికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, పరమ తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞత స్థుతులు. ఇదిగో ప్రభా, ఈ పీడి అయ్యా మరికి మీరు క్షేమకరంగా నడిపించారు. ఇదిగో ప్రభా, అయ్యా గారి కుటుంబంలో ప్రభా, అన్నగారి కుటుంబంలో ప్రభా ఇలాగా కూడుకొని ప్రభా అయ్యా ప్రార్థన చేయడానికి, నీ వాక్యాన్ని వినిపింపజేయడానికి, నువ్వు సువార్తను చెప్పడానికి ప్రభా మాకు ఈ అవకాశాన్ని కల్పించారు. అందరూ బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, ఇక్కడ ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నారో అయ్యా, ఎన్ని చెవులైతే నీ మాటలు విన్నాయో అయ్యా,
అయ్యా ఆ మాటలు చెవిన ప్రభా అయ్యా హృదయములో కూర్చి ప్రభా మారు మనసు పొందడానికి సహాయము చేయండి. అవును ప్రభా, నిజమైన సాక్షి ఇదిగో నువ్వు మీరు పట్టుకున్నటువంటి సాక్షి వాళ్ళ ముందుగా కనిపిస్తా ఉన్నది ప్రభా. ఆయన చూసి ప్రభా, ఆయన ప్రవర్తన చూసి ప్రభా, అయ్యగారి యొక్క ప్రభా ఆ యొక్క తలంపులు చూసి ప్రభా వీరు కూడా మారు మనసు పొందుదురుగాక. అయ్యా ఆయన చెప్పినటువంటి మాట హృదయంలో ఫలింపజేసి అయ్యా వారి హృదయాలు ప్రభా కఠిన హృదయాలను మార్చదువుగాక. ఇదిగో ప్రభా వారు కూడా సుఖముతోను అయ్యా సంతోషముతోను వీరందరూ బ్రతుకుదురుగాక. వీరు పాడి పంటంతటిని మీరు దీవించుదురుగాక. వీరు ఎడ్లను ఆవులను ప్రభా వీరు చేస్తున్న చేను పనంతటిని ప్రభా అయ్యా దీవించుదువుగాక. యేసుక్రీస్తు నామములో అధిక దిగుబడి అధిక రాబడి అయ్యా ఫలములు మీరు చూచుదురుగాక. యేసుక్రీస్తు నామములో వీరందరూ కూడా ప్రభా చెడుతనమును విసర్జించి ప్రభా ఇదిగో ప్రభా నీ మంచి మార్గములు, నీ పరిశుద్ధ మార్గములో, నీ పవిత్రతలోకి వీరందరూ వచ్చి వీరందరూ కూడా అనేక మందిని మార్చడానికి కృపను దయచేయమని వేడుకొనుచు ఇక్కడ వేసినటువంటి విత్తనము యేసు నామములో ఫలించి పెద్ద వృక్షమై ప్రభా ఈ గ్రామం అంతా అల్లుకొనుగా. యేసుక్రీస్తు నామములో అలాంటి గొప్ప కార్యము ఈ గ్రామంలో మీరు జరిగించి నడిపించమని వేడుకొనుచు ఇదిగో ప్రభా ఈ కుటుంబం అంతటిని మమ్మల్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ చేరిన మనందరి కుటుంబాలకు, ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. ఆమేన్. పదేం లేదు